వాడు ఎప్పుడో వాన పడుతుందని, ఇప్పుడు వాన పట్టం లేదు, ఎప్పుడో పడకపోతుందా అని ఒక ఆశ. అలాగే కీర్తి అనేది రాకపోతుందా అని ఒక ఆశ. అందుకని కష్టపడి రాస్తాను. నాకేం మిగులుతుందయ్యా అంటే లలాటంతపము మిగులుతుందన్నాడు ఆయన. ప్రస్తుతం మిగిలేది తలనొప్పి. వాన పడుతుందో లేదో తెలియదు, ఈ మొలక పంట చేతికి వస్తుందో లేదో తెలియదు, కానీ కష్టం మాత్రం పడతాడు రైతు. ఎందుకంటే అట్లాగా కృషివలుడైనటువంటి కవి కూడా చాలా కష్టపడి ఎవరో ఒకరు ఈ యొక్క రహస్యాన్ని గమనించకపోతారా ఎప్పటికైనా? అప్పుడు మనం ఉన్నా లేకపోయినా సరే భూమిపైన ఆ సహృదయుడు సంతోషిస్తాడు. కనుక ఇంత కష్టపడి గొప్ప ప్రయోగం చేద్దామని చెప్తాడు. శబ్దవేది, శబ్దస్పర్శ, శబ్ద ఉపాసకుడైన వాడు ఏ పదం పెట్టాలా అక్కడ? డిక్షనరీ చూస్తే ఇన్ని శబ్దాలు బోళ్ళు ఉన్నాయి, ఒక పదానికి 10 పదాలు ఉన్నాయి. ఏ పదం ఉపయోగించాలి? ఒక సున్నా ఉంటే అర్థం మారిపోతుందండి, సున్నా లేకపోతే అర్థం మారుతుంది. సంస్కృత భాష బాగా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. రాత్రి రేవ వ్యరమసీత్ అంటే రాత్రే గడిచిపోయాను, సీతారాముల మాటలు మిగిలిపోయాయి కానీ రాత్రి గడిచిపోయింది అని అర్థంట. రాత్రి రేవం వ్యరమసీత్ అంటే రాత్రే గడిచిపోయింది, మాటలు మిగిలిపోయాయి, ఇంకా సీతారాములు మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ రాత్రి అంతా గడిచిపోయింది వాళ్ళకి తెలియకుండానే అన్నాడు. కాళిదాస్ అన్నాడు బిందు మాత్రం విశేషత అన్నాడు. ఒక బిందు ఒకటి ఉండిపోయిందో భవభూతిని అన్నాడు. ఆ బిందు ఒక్కటే ఉండిపోయింది అన్నాడు ఆయన. రాత్రి రేవం వ్యరమసీత్, రాత్రి రేవ వ్యరమసీత్. మరి ఇంత బాగా పాండిత్యం కలిగిన మా శాస్త్రి గారు ఎంత బాగా చెప్పాలనుకున్నారో అంత చెప్పకుండా కూడా కొన్ని విశేషాలు వదిలేశారు. అంటే చెప్పకపోతే అందంగా ఉంటుందని. అలనాటి బాలచంద్రుని కన్నా అన్నిటా మేటి అని వదిలేశారు. ఎందులో మేటో చెప్తే బాగుండు కానీ చెప్పకుండా వదిలేస్తే ఎంత అందంగా ఉందంటే ఆలోచించుకుంటుంటే ఎంత బాగా చెప్పకుండా ఊరుకున్నారా అనిపిస్తుంది. కవికి 2 తెలియాలి, ఎక్కడ చెప్పాలి ఏది చెప్పకూడదు. మనకు కొంచెం ఆలోచించడానికి కూడా కాస్త దాంట్లో సరుకు అట్టే పెట్టాలి. ఇప్పుడు బాగా ఇంటికి వెళ్ళాక పెద్దలను అడగండి, పల్నాటి వీర చరిత్ర ఒకసారి చదువుకోండి. ఆ కథానాయకుడి స్థానం గుండెల్లో కథానాయకుకు తప్ప వేరే ఎవరికి స్థానం లేదు అనే విషయాన్ని అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిటా మేటి అని పోలికి తీసుకొచ్చారు. మరి బాలచంద్రుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి, లేనిపోను కూడా అంతా. కనుక ఏది చక్కగా చెప్పాలి ఏది చెప్పకూడదు 2 తెలియాలి. కనుక ఆ 2 తెలిసినటువంటి వారు మా శాస్త్రి గారు. ఆయన సినిమా రంగానికి వెళ్ళకముందే మాకు బంధువు, వెళ్ళకముందే నాకు మిత్రులు, వెళ్ళకముందే నాకు బావగారు, మా ఇంటికి వచ్చి సిరివెన్నెల పాటలన్నీ నాకు వినిపించినటువంటి ప్రియమిత్రులు. ఇంతకాలం ఆయనతో ఎందుకయ్యా దూరంగా ఉన్నామంటే ఆయనకి తపోభంగం చేయడం ఇష్టం లేక, ఆయన అంత తపస్సు చేసి పాటలు రాస్తుంటే మేమెందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి అని చేత మా పద్య కావ్యాలు మేము రాసుకున్నాం, ఆయన సినిమా పాటలు ఆయన రాసుకున్నారు. ఆయన ఇంకొక మాట చెబుతాను, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. వెన్నెల పేరు కదా అని చంద్రుడు అనుకోవద్దు, ఆయన సూర్యుడు, ఆయన సూర్యుడే. శ్రీనాథుడు అనేటప్పటికి ఏదో శృంగార కవి అని, పోతన గారు అనేటప్పటికి మహాభక్త కవి అని మామూలుగా ప్రజలు అనుకుంటూ ఉంటారు కదా. భాగవతంలో బోళ్ళంత శృంగార వర్ణన ఉంది, చదివి చూడండి. శ్రీనాథుడి కావ్యాల్లో గొప్ప భక్తి అయినటువంటి ఘట్టాలు ఉన్నాయి, చదివి చూడాలి. ప్రజలు అలా చెప్పుకుంటూ ఉంటారు. అందుచేత సిరివెన్నెల అనగానే చంద్రుడితోటి పోల్చొద్దు, ఆయన సూర్యుడు. ఇందాక శ్రీరాముడు సూర్యుడికి దండ వేసి వద్దామని ఎలాగ ఉత్సాహపడ్డాడో ఆయన మొట్టమొదటి సినీ రంగ ప్రవేశంలో సంధ్యావందనం చేసే పాటలకు శ్రీకారం చుట్టాడు. ఎక్కడ? ప్రాగ్దిశ వీణయ పైన దినకర మయూక తంత్రుల్ని దర్శించి ఆ స్వధర్మాచరణ కూడా అక్కడ పూర్తి చేసి చక్కగా సూర్య ఉపాసన చేసి దిగాడు. కనుక ఆ సూర్యుని అంశ అయ్యింది. పేరుకు మాత్రమే వెన్నెల పేరు, లోపలంతా అది అగ్నిగోళమే. అది అంటే మనం మారేదాకా కంగును మోగుతూనే ఉంటుంది. మహాకవుల స్థాయిలో వేటూరి వారి అవార్డు ఈవేళ మా మిత్రులు శాస్త్రి గారికి ఇవ్వడం, ఆ సభలో నాకు శర్మగారు అవకాశం కల్పించడం, చాలా చాలా ఎన్నో జ్ఞాపకాలు వస్తున్నాయి. కానీ నాకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తయింది కనుక ఇంతటితో విరమిస్తాను. నమస్కారం, సెలవు. ఇప్పుడు మణిప్రసాద్ గారు విశాఖ నుంచి వచ్చారు. ఆయన గొప్ప జ్యోతిష శాస్త్ర వాస్తు పండితుడు, ఇంగ్లీషు కవి, తెలుగు కవి కూడా, సంస్కృత కవి కూడా. సభా వేదికనున్న పెద్దలకు, సభకు వచ్చిన వారికి నమస్కారం.
సభకు వచ్చిన తర్వాత తెలిసిన చమత్కారం ఏమిటంటే చీఫ్ గెస్ట్ని పిలిచి తిప్పి చూపించారండి. ఏ సభలోని చూడలేదు. ఇది విజయప్రకాష్ గారి చమత్కారం. ఇక వేటూరి గారు మహానుభావులు. ఈరోజు మన అదృష్టం కొద్దీ ఈ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చిన సిరివెన్నెల గారి గురించి చెప్పడానికి లేదు. వీటన్నిటికీ ముందర మొట్టమొదట ఈ అవార్డు ఇచ్చింది తడికళ్ళ భరణి గారికి. ఈ సంకల్పం కేఆర్జే శర్మ గారు, కలగా రామజోగేశ్వర శర్మ గారి సంకల్పంతో 7 ఏళ్ల కిందట ఇచ్చారు. వేటూరి సుందరరామూర్తి గారు ఒక అరగంట శ్రీప్రకాష్లో కూర్చొని మాట్లాడిన తర్వాత నరసింహారావు గారు అన్నారు, అయ్యా ఇంత అమాయకుడే ఈయన సినిమా రంగంలో ఎలా బతుకుతున్నాడండి, ఆ మాయలు మర్మాలు ఎలా పడుతున్నాడు. అయ్యా కవులకి ఎప్పుడూ మాయలు మర్మాలు ఉండనే ఉన్నాయి. ఇవాళ సినిమా రంగం అవ్వచ్చు, ఇంతకుముందు వేరే రంగం అయి ఉండొచ్చు. ఎప్పుడో 14వ 16వ శతాబ్దంలో రాజుల మత్తులు వారి సేవ అని చెప్పిన వాళ్ళు ఎప్పుడూ పడ్డారు. అవన్నీ పడి వచ్చిన మనిషి ఎలాగా ఉన్నారు, మహాకవులు కాబట్టే అవన్నీ వారి విశ్వనాథ వారు చెప్పినట్టు తత్సంభూత దేహిన్, అంతే ఆ దేహానికి మాత్రమే అది అని అనిపించుకోగలరు. అయితే ఈ రంగం గురించి వచ్చాం కాబట్టి వారు కృష్ణా తీరంలో పుట్టారు, ఆ నీరు తాగారు, వీరు శారదా నీరు తాగారు. వారి పేరున ఇక్కడ అవార్డు తునిలో ఎందుకు ఇవ్వడం జరుగుతున్నది, రవీంద్ర భారతి ఏమైంది, ఆ రంగం ఏమైంది, మద్రాసు ఏమైంది, పట్టించుకున్నవాడు ఎవడు, పేపర్లో వేసిన వాడు ఎవడు, మహానుభావుడు అస్తమించింది. ఇది తుని ప్రజల సౌజన్యం. ఇక్కడ తమలపాకులు, లేత తమలపాకులు పండిన ప్రదేశం ఇది. ఇక్కడ మరిచిపోయేది కాదు. ఇక్కడికి వస్తే చాలా, ఈ ప్రదేశం యాక్చువల్గా ఇక్కడ ఏదో విజయప్రకాష్ గారు ఇది అది చేద్దాం ఇది చేద్దాం అంటే, ఓ మహాకవి ఎవరైనా ఇక్కడ అడుగు పెడితే తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. దానికి సరస్వతి పుత్రులు తమరొచ్చారు. ఈ కాశ్యపి ఖండమే శరజ్యోత్స్నలో పులకించిపోయెను, ఇచట కీర్తి తెలుపులూరే. అటువంటి ప్రదేశంలో ఇది జరుగుతున్నది, తునిలో జరుగుతున్నది. పెద్దగా ఏదో లోకల్ ఎడిషన్లో వస్తుందేమో మాకు తెలియదు, కానీ ఎవరైనా చదివి బుద్ధి ఉంటే సిగ్గుపడవలసిన విషయం జరుగుతున్నది రాజధాని వరకును. వాల్మీకి చెప్తాడు, ఇక్ష్వాకు వంశ రాజుల దగ్గర మంత్రులు ఎవరు అంటే హిరీమంతులు అంటారు. హిరీమంతులు ఏమిటన్నది మన శర్మగారు తర్వాత వివరిస్తారు, విందాం. అది ఇక్కడ జరుగుతున్నది. ఇకపోతే నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి జ్యోతిష్కుణ్ణి. ఆఖరి 10 సంవత్సరాల్లోని వేటూరి వారు చాలా సన్నిహితంగా 4 రోజులకి 3 రోజులకి వారు ఏదో అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉండేవాళ్ళం. అవన్నీ గడిచిపోయిన విషయాలు. జ్యోతిష్కుడికి జాతకం చూపించిన వాడికి జరిగినవి సభా వేదిక మీద మాట్లాడవలసిన మాటలు కావవి. అదలా ఉంటే వారికి చిన్న చిన్న సరదాలు ఉండేవి. తుని రావడం అందులో వారికి ఒక సరదా. ఇక్కడికి వచ్చేవారు. ఈ రోజున్న రవితేజ హోటల్లోనే ఉండి వారికి నదులంటే చాలా ఇష్టమైన విషయం. ఇక్కడి నుంచి తుని నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా వంశధార చూపించావు కాదయ్యా శర్మ అంటే, మళ్ళీ ఇక్కడి నుంచి వంశధార వరకు వెళ్ళి పాపం దిగలేని స్టేజ్లో కూడా నదిని చూసి ఆనందించిన మనిషి. అందుకే ఆ కవితా స్రవంతి అలా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కీర్తి ఒకటే విషయం. ఈరోజు అందరి దృష్టి డబ్బు మీద ఉన్నప్పుడు చాలా ఎక్కువగా కీర్తి మీద దృష్టి పెట్టిన మనిషి. కీర్తికి చెప్తారు మన వాళ్ళు, చక్కగా దశమంలో చంద్రుడు ఉంటే చక్కటి తెల్లని కీర్తి ఉంటుందని. అటువంటి దశమ చంద్రుడితో మాఘమాసం అంటే వారు పుట్టిన మాసం, మాఘశుద్ధ షష్ఠి నాడు వారి జననం.
ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి వారు చెప్పినట్టుగా నిజమైన సూర్యుడు అగ్నిగోళం వారు ఈ సినిమాలకి రాసిన పాటల కంటే బయట రాసిన పాటలు ఆయన జెండా మీద ఒకటి రాసినప్పుడు చూసినప్పుడు ఊపు వచ్చింది. వారి ప్రసంగం విందాం, మా వాటిది ఇక్కడితో ఆపుదాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడిన మణిశర్మ గారు కనీసం ఒక 20 ఏళ్ళు అనకాపల్లిలోనే ఉన్నారు, అందుకని బాగా తెలుసు వారిని గురించి. తర్వాత గట్టి వేదభాస్కరం యోగా మాస్టారు, విశాఖపట్నం పతంజలి యోగా ఇన్స్టిట్యూట్, విశేషించి నాకు మేనలుడు, చాలా గొప్ప గాయకుడు, కవి కూడా. అయితే వీడిని ప్రత్యేకించి తను పిలిపించడానికి కారణం ఏంటంటే సినిమాలోకి రాని ఒక గొప్ప పాట శాస్త్రి గారిది ఉంది, చాలా గొప్ప పాట. ఆ పాట పాడడానికి కేవలం ఇతను పిలిపించాను, అది చాలామందికి కాదు, చాలామందికి తెలియదు. ఆ పాట పాడి దిగిపోవాల్సిందిగా కోరుతున్నాను. Chitturi's Metro, Excel Life in Metro Style, promoted by Chitturi Infracon. వేదికలు అలంకరించిన పెద్దలకి, సభలో ఆశీస్సులైన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మహామహులు, కవులు, పండితులు ఈవేళ సభను ఉద్దేశించి ఈవేళ మాట్లాడారు. నేను కవిని కాదు, పండితుడిని కాదు, ఒకే ఒక్క అర్హత ఉంది. ఏమిటయ్యా అంటే సగర్వంగా చెప్పుకుంటాను, 25 సంవత్సరాల క్రితం మన శ్రీమల సీతారామ శాస్త్రి గారికి చెన్నైలో వారి కొన్నాళ్ళు నేను యోగా వారికి నేర్పించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టంతో, ఆ పరిచయంతో, ఆ ఆనందంతో ఇది ఒక అద్భుతమైన అవకాశంగా తీసుకుని ఈవేళ మీ ముందు నిలబడ్డాను. సినిమా పాటలు కాకుండా అనేక పాటలు వారు ప్రైవేట్ సాంగ్స్ రచించారు. దాంట్లో మన భారతదేశం గురించి, దాని యొక్క గొప్పదనం గురించి ఒక పాట వారు రాశారు. యోగులు సాగిన మార్గమిది, యోగులు సాగిన మార్గమిది, రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ముల కన్నిటికీ నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది. వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది, వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది. దురహంకారము దరిజేరని మహనీయ మార్గుల జీవనమిది, యోగులు సాగిన మార్గమిది. సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగా నెంచినది, ఆద్యంతములకు అటు ఇటు నిలచిన ఆనందము పరికించినది. సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగా నెంచినది, ఆద్యంతములకు అటు ఇటు నిలచిన ఆనందము పరికించినది. గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది, అజ్ఞానమునకు వందని ద్రష్టలు కాంచిన కాంచన దుర్గమిది, యోగులు సాగిన మార్గమిది. లోకములేలిన దుర్గమిది, శాశ్వత శాంతుల స్వర్గమిది. వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది, యోగులు సాగిన మార్గమిది. నమస్కారం. ఇప్పుడు ఎస్టీవి వరదరాజు గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. కవి, గాయకుడు. ఉషశ్రీ మళ్ళీ పుట్టాడేమో అన్నట్టు ఉషశ్రీ భాషనే బాగా మాట్లాడగలడు ఆయన.
వీలైతే 3 నిమిషాలు, వీలైతే కాదు, ఇచ్చే టైమే 3 నిమిషాలు. మీరు వశశ్రీనే చూపెడతారో మీరే పట్టు పెట్టుకుంటారో చూసుకోండి. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. నాయనరా, ఏమిటంటే ఈనాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ వేదిక మీద కూర్చున్నాడు, సీతారాముడిలాగా. నిఖిల శత్రునాశన సమర్థుడైన హనుమంతుడు జానకీదేవిని అన్వేషించే సంకల్పంతో చారణ సంచార మార్గాన ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యాడు. ఒక్కసారి శిరస్సు పైకెత్తి చూశాడు. స్వచ్ఛంద సంచరణశీలి అయిన మృగరాజుల మహేంద్రగిరిపై విహరించి ఉత్సాహంతో పాదఘట్టనం చేస్తూ ఉంటే అక్కడ ఉండే మృగాలు, పక్షులు అన్ని భయంతో కంపించి దిక్కులు దోచక పరుగులు పెడుతున్నాయి. మహావృక్షాలు సమూలం కదలి కూలుతున్నాయి. ఇలా సాగుతుంది గురువుగారు అయినటువంటి ఉషశ్రీ వారి వ్యాఖ్యానం. వారి పాదాభివందనం చేస్తూ వెన్నెల సూర్యుడికి వేవేల పాదాభివందనాలు చేస్తున్నాను ఇక్కడ సిరివెన్నెల వారికి. వారు వెన్నెల సూర్యుడు. అయితే నాకు ఇచ్చిన సమయం 3 నిమిషాలంటే సరిపోదు మావయ్య, ఇంకొక నిమిషం నాకు కోట ఇవ్వాలి. ఒక్క నిమిషం కోట. సరే, నువ్వు ఆపేమంటే ఆపేస్తాను, ఎక్కడ ఆపమంటే బెల్లు కొట్టగానే ఆపేస్తా. సభాసారస్వతానికి సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శంకర భగవత్పాద శరణం ప్రపద్యే. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇందరు పెద్దలున్న ఇంద్రసభలో తుని ప్రభలో తనుమనిసం శంకరమని త్యాగరాజు వారు అన్నట్లు తాను అనునిమిషం తపనపడి పదఘట్టనల శృతి దిక్వడాన ఎంతో ధ్రువపడి సాహితీ సారస్వతికి సేవలందించి శారదా హృదయ పీఠంలోకి సౌఖ్యంగా ఐక్యమైనటువంటి మహనీయుడు శ్రీ వేటూరి సుందరామూర్తి గారు. వారి ఈ జన్మదినం ఈనాడు మహాపర్వం. ఇది కవులకందరకు కవి పండితులైనటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వారికి మహనీయులకి మనందరికీ ఇది పండుగ రోజు. ఒక వేణువు జన్మించింది. తన తనువుపై గాలి చెరల గాలి గూడు కట్టుకుని గమక వధువు తానని పనిగట్టుకుని రసగంధాలను రవళింపజేయడానికి ఈ భూమిపైకి ఎదురు చూసేటువంటి కన్నులకు వెదురు పొదలో నేను ఉన్నాను, అది వేటూరి రూపంలో వ్రేళ్ళు అనుకున్నాను అని వేదనాదం వినిపించింది. అందుకే ఆ మహనీయుడి కలంలోంచి కలకలం రేపేటువంటి కమనీయ గీతం వేణువై వచ్చాను భువనానికి, గారినై పోతాను గగనానికి అని చెప్పగానే వారి యొక్క జన్మ రహస్యాన్ని విప్పి చెప్పింది. విమల గంధర్వ వీణాపాణి కాస్త అప్రమత్తత జారి ఆ కంఠాన ఉన్నటువంటి నీలాన్ని కమ్మని తేనెలా ఆరగించినటువంటి అంతర్యామి నటభంగిమలు చేస్తూ నాట్యమాడుతున్నాడు, తాండవమాడుతున్నాడు. ఆ తాండవమాడుతున్న సమయంలో పార్వతీదేవి పరవశిస్తూ ఉంటే సరస్వతీదేవి అలా చూస్తూ మైమరిచి